హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వెనిల్లా ఐస్ క్రీమ్. అచ్చం ఐస్ పార్లర్లో తయారు చేసినట్లుగానే ఈ ఐస్ క్రీమ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎండ్ వరకు చూసారంటే ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడం ఇంత సులువా అన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. పార్లర్లో తయారు చేసే ఐస్ క్రీమ్ టేస్ట్కి తగ్గకుండా దీని టేస్ట్ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. దీనికి ఉపయోగించే మిల్క్ క్రీమ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏమీ లేదండి, మనం కాచే పాలని బాగా మరగ కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే 5-6 గంటల తర్వాత ఫ్యాట్ అనేది పాల మీద పేరుకుంటుంది. ఈ మీగడని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దాన్ని ఐస్ క్రీమ్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా 2-3 రోజులు తీసిన మీగడని ఈ ఐస్ క్రీమ్లో ఉపయోగించుకోవాలి. ఇంకా ఈ ఐస్ క్రీమ్ నేను ఏ విధంగా తయారు చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి నేను 1/2 లీటర్ పాలని ఉపయోగించానమాట. ఈ పాలని వేడి చేసుకునే ముందు పచ్చి పాలని 1/2 కప్పు వరకు బయటకు తీసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాలని కాచుకోవాలి. ఈ పాలు కాగుతున్న సమయంలో మనం బయటకు తీసుకున్న పాలకి 2 లేదా 3 చెంచాల మైదా పిండిని కానీ లేదా కార్న్ ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ప్రక్కన పెట్టుకోండి. పాలు బాగా మరిగిన తర్వాత 100 గ్రాముల వరకు పంచదారను యాడ్ చేసుకోండి. ఈ పంచదార కరిగిన తర్వాత 2 లేదా 3 నిమిషాలు మరిగించుకోండి. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని అందులో వేసుకున్న తర్వాత పాలు చిక్కపట్టడం మొదలవుతాయి. అడుగంటకుండా వెంటనే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగా 2 నిమిషాలు స్టవ్ మీదనే కలుపుకుంటూ మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఈ పాలని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పాల క్వాంటిటీ కూడా తగ్గుతుంది. తర్వాత గడ్డ కట్టినట్లుగా ఈ విధంగా తయారవుతుంది. ఇలా తయారైన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాల మీద మీగడని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 చెంచా వెనిలా ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కంటిన్యూస్గా ఎక్కువ సమయం మిక్సీ పట్టుకోకుండా ఆగి మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే పాల మేగడలోని వెన్న సపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ముఖ్యంగా ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిది. ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా బాక్స్లో పోసుకున్న తర్వాత దీని మీద అల్యూమినియం ఫాయిల్ కానీ సిల్వర్ కవర్ కానీ వేసుకొని గట్టిగా మూత పెట్టుకోండి. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 3 నుంచి 4 గంటల పాటు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ని కూడా హై కూలింగ్లో ఉంచుకోవాలి. ఈ బాక్స్ని 4 గంటల తర్వాత బయటికి తీసి చూస్తే ఈ విధంగా తయారై ఉంటుందన్నమాట. ఇది చాలా హార్డ్గా ఉంటుంది. దీన్ని కట్ చేసి వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక ప్లేట్లో వాటర్ యాడ్ చేసుకొని దానిలో ఈ బాక్స్ పెట్టుకుంటే కొంచెం మెల్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రెండోసారి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడం వల్ల ఈ ఐస్ క్రీమ్కి సాఫ్ట్నెస్ అనేది వస్తుందన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా మిక్సీ పట్టుకోండి. సరే, ఈ విధంగా నురగలాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మరలా అదే బాక్స్లోకి యాడ్ చేసుకొని కవర్ పెట్టుకొని మూత గట్టిగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ విధంగా 10 నుంచి 12 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 12 గంటల తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ అనేది ఈ టెక్చర్తో స్మూత్గా చూడటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఐస్ క్రీమ్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చాక్లెట్ సిరప్తో ఈ విధంగా డెకరేట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వెనిలా ఐస్ క్రీమ్ రెడీ.
ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.